మచిలీపట్నంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో నా మీద కేసు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేస్తారనేటువంటి ఆందోళన ఉంది అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించడం సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మచిలీపట్నంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం అనేది కలకలం రేపింది. ఈ మధ్యకాలంలో ఒక పత్రికలో దాని మీద ఒక కథనం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా మీద కేసు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఆందోళన నాకుంది అంటూ పేర్ని నాని గారు కోర్టు మెట్లెక్కడం, కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది ఏంటి అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఏడాది కాలంగా మనం చూసుకుంటేనండి, వైసీపీకి చెందిన వాళ్ళందరూ కూడా భయపడి ముందస్తు బెయిల్కి పరిగెడుతున్నారు. హైకోర్టుకు వెళ్తున్నారు, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా కాదు అన్నాక అప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ కావచ్చు, ఈడీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సినంత రోప్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే తొందరపడి అరెస్టులు చేయట్లా. వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వము అని చెప్పాక అప్పుడు వీళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా, అరెస్ట్ చేసేసాక వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేయకుండా బెయిల్ తీసుకుని మొత్తం ప్రాసెస్ అంతా వాళ్లే చేసుకున్నాక అప్పుడు ఇంకా వాళ్ళకి వేరే ఏ దిక్కు లేని సమయంలో, అంటే ఇంకా వాళ్ళు అరెస్ట్ అయినా కూడా వాళ్ళు వెంటనే బయటికి రారు. అంటే అంత పకడ్బందీగా వివరాలు సేకరించి ఆధారాలు దగ్గర పెట్టుకుని ఇప్పుడు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. అందుకని ఇప్పుడు మీరు వల్లభనేని వంశీ కేసు తీసుకోండి, ఇంకేముంది బెయిల్ వచ్చేసింది అనుకున్నారు. అనుకునేసరికి ఈ నకిలీ ఇళ్ల పట్టాలది తగులుకుంది. సో అప్పుడు ఏం చేశాడు ఆయన అంటే, నటించటం అనేది వైసీపీలో నేర్పారా అంటే, మన పొన్నవోలు గారు వాళ్ళకి 3 వర్డ్స్తో సహా, అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను, వాటితో పాటు మీరు ఎలా నటించాలి, నాకు ఆరోగ్యం బాగలేదని మీరు ఎట్లా నటించాలి అని నటన కూడా నేర్పారా, అంటే ఆ శిక్షణ కూడా ఇచ్చారా? మామూలుగా ఇప్పుడు సినిమా వాళ్ళ పిల్లలు చూడండి, ఇది హీరోలు అవ్వాలంటే వైజాగ్ వెళ్ళి సత్యమూర్తి గారి దగ్గర ఎక్కడో వాళ్ళు నటన శిక్షణ తీసుకుంటారు, లేదు ఏ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూటో లేకపోతే అమెరికాలోనో ఎక్కడో. ఆ రకంగా పొన్నవోలు ఏమన్నా ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టించి వీళ్ళకి శిక్షణ ఇప్పించారా? ఎందుకంటున్నామంటే ఇంకా ఏముంది, ఇంకా అసలు వల్లభనేని వంశీ పని అయిపోయింది, ఆయన ఆరోగ్యం అంతా చెడిపోయింది, ఈ కూటమి ప్రభుత్వం ఆయన మీద కక్ష తీర్చుకుంటోంది అంటూ గగ్గోలు పెట్టేసి వాళ్ళ ఆవిడ, మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఆవిడ గొడవ పెట్టి, ఇంకా వైసీపీ వాళ్ళందరూ మీరు వల్లభనేని వంశీని చంపేస్తారా అని వీళ్ళు గగ్గోలు పెట్టి ఆఖరికి ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయుష్ డాక్టర్స్ అంతా చూసి ఈయన శుభ్రంగా ఉన్నాడు, ఏ రోగం లేదు అంటే అప్పుడు మళ్ళా తిరిగి జైలుకి పంపించారు. అంటే ఇంత డ్రామాలు. సో ఇందులో భాగంగా ఇవాళ పేర్ని నాని, పేర్ని కిట్టు వాళ్ళ కొడుకు ఇద్దరూ కలిసి కోర్టు మెట్లెక్కారు. ఏమనిట, ఈ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం ఏదైతే ఉందో ఇందులో మమ్మల్ని ముందు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అందుకని మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, 1. 2 మాకు చెప్పుకునే అవకాశం ఇవ్వండి మా వైపు నుంచి, అంటే వివరంగా మేము చెప్తాము, మేము వివరణకి మేము, అంటే వాళ్ళు మాకు విచారణకి మేము సహకరిస్తాము, తర్వాత మమ్మల్ని తొందరపడి అరెస్ట్ చేయకూడదు ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా. ఎందుకంటే అప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నారు ఎలక్షన్స్ ముందు. వీళ్ళు ఏం చేశారు, ఒక 10,000 ఇళ్ల పట్టాలు రెడీ చేసేసి 5,000 ఇళ్ల పట్టాలు వాళ్ళు వాలంటీర్ల చేత పంచిపెట్టిచ్చేశారు. అది పంచిపెట్టేసరికి ఏమైందంటే ఇప్పుడు అవన్నీ కూడా నకిలీ ఇళ్ల పట్టాలు. ఇప్పుడు మన గ్రేట్ వల్లభనేని వంశీ చేసింది అదే, మరి కొడాలి నాని ఇన్వాల్వ్మెంట్ ఉందా మనకు తెలియదు, కానీ ఈ పేర్ని నాని పేరు అయితే వచ్చింది. ఓ పక్క రేషన్ బియ్యం గొడవ అవుతూ ఉంటే మళ్ళీ ఇంకో పక్క ఇది. అంటే ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదు అనుకుందాం, పేర్ని నాని కాదు కదా, వైసీపీ వాళ్ళు ఎవరు ఏ తప్పు చేయలేదు, మరి ఇన్ని రోజులు ఎవరైనా జైల్లో ఉండగలరండి? లేదు, వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కగలరా? మీరు తప్పు చేయనప్పుడు సరే అరెస్ట్ చేసుకొని ఇలా మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మనం తప్పు చేయలేదు అని మీరందరూ కూడా ముందుగా కోర్టుకు వెళ్ళరు. ఇప్పుడు సజ్జల కోర్టుకు వెళ్ళినా,
అందరూ కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళారు, ఈవెన్ సజ్జలు కూడా వెళ్ళారుగా. అవును, ఎవరు వెళ్ళలేదు, నో ఎక్సెప్షన్. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి ఒక్కళ్ళు మీరు మొత్తం పేర్లు లిస్టు తీయండి. మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జలు కావచ్చు, కాకాని కావచ్చు, లేకపోతే మరొకళ్ళు కావచ్చు, ఎవరు వెళ్ళలేదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది, వీళ్ళు 5 ఏళ్ల కాలంలో ఇన్ని రకాలుగా వీళ్ళు స్కామ్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయంతో కోర్టు మెట్లెక్కినా పర్లేదు, కానీ కేసు నమోదు చేస్తారేమో తర్వాత అరెస్ట్ చేస్తారేమో అటువంటి ఆందోళనతో వెళ్ళడం దీన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఇవాళ మీకు ఆయన డైలాగ్ ఏంటంటే, నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారేమో, నా కొడుకు మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారేమో, నాకు ఆందోళనగా ఉంది అంటున్నాడు. మీకు అర్థమైందా? మీకు ఆందోళన ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు వస్తుంది, అవునా కాదా? అంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ముందుగా కోర్టు మెట్లు ఎక్కడం అనేది వైసీపీ వాళ్ళ వల్లే అవుతోంది. ఇంతవరకు ఎవరు ఈ రకంగా వెళ్ళింది లేదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశాక వెళ్తారు ఎవరైనా బెయిల్ కోసం. గతంలో కూడా రేషన్ బియ్యం సంబంధించిన అవినీతి కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే ఆ రేషన్ బియ్యంకి సంబంధించిన అంటే అవినీతి కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టు చుట్టూ తిరిగి డెఫినెట్గా అందరూ వెళ్ళారు. పైగా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మహిళలను అరెస్ట్ చేయనన్నారు కాబట్టి మా అత్తగారిని కానీ మా భార్యని కానీ అరెస్ట్ చేయకపోవచ్చు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇవాళ మీరు చూసుకుంటే వైసీపీ వాళ్ళందరూ వీళ్ళు స్కాముల్లో ఇరుక్కోవడం ఒకటి, 2 ఇంకా అసలు వాళ్ళ మీద కేసు నమోదు కాకుండానే కేసు నమోదు అయిపోతుందేమో, మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారేమో అన్న భయంతో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్కాముల్లో ఇరుక్కున్నారు, ఇందులో నో ఎక్సెప్షన్. ప్రతి ఒక్క మంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు తప్పులు చేశారు, ఆ తప్పులు ఇవాళ ప్రూవ్ అవుతాయనే భయంతో వీళ్ళు ఆందోళన పడిపోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.